ఏమైందిరా? రాజశేఖర్, రాజశేఖర్, అంజలి, రే రాజశేఖర్, ఏమైందిరా? రే అంజలి, అంజలి. ఎవరండి? ఏం లేదమ్మా, వెళ్ళండి. ఏమైందిరా? సడన్ గా దిగెళ్ళిపోయాం. ఏం లేదురా, నువ్వే డ్రైవ్ చేయి. ఎవరిని చూసినా నీకు అంజలిలాగానే కనిపించడం, ఏ పసిపిల్లని చూసినా నువ్వు నీ బిడ్డేమోనని ఆరాటపడ్డం. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందారా? అందరూ నేను పిచ్చోడు అనుకుంటున్నారా? అనుకోనిరా, ఎవరేమైనా అనుకోని, ఐ డోంట్ కేర్. నా గుండెల్లో బాధ నాకు మాత్రమే తెలుసురా. అంజలి జ్ఞాపకాలు అనుక్షణం నన్ను కాల్చేస్తున్నాయి. ఈ పాటికి నా అంజలికి పాపో బాబో పుట్టే ఉంటారు. వాళ్ళిద్దరినీ నా కళ్ళారు చూసుకునే అదృష్టం మాత్రం నాకు లేదు. ఎందుకురా? ఎందుకు? నా డబ్బు, హోదా, పరపతి ఎందుకు? ఏం చేసుకోను? ఇప్పుడు నాకు కావాల్సిన బిజినెస్లు కాదు, కోట్ల డబ్బులు కాదు, మనశ్శాంతి, తృప్తి. అది ఏం చేస్తే వస్తుందిరా? రాజశేఖర్, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అలా చూస్తున్నావేంట్రా? రే మూర్తి, దొరికిందిరా. దొరికిందా? ఏంట్రా అది? నాకు మనశ్శాంతి దొరికే మార్గం కనిపించిందిరా. నాకు తృప్తిని, నిజమైన ఆనందాన్ని ఇచ్చే ఆలోచన వచ్చిందిరా. ఏంట్రా అంత గొప్ప ఆలోచన? రే మూర్తి, అంజలి ఇంటర్నేషనల్ స్కూల్ నా అంజలి జ్ఞాపకాల్ని ఎప్పటికీ సజీవంగా ఉంచేలా, మా బిడ్డ లాంటి ఎంతో మంది పిల్లలకి ప్రతిభను బట్టి మాత్రమే అవకాశాన్ని కల్పించేలా, లాభాల కోసం కాకుండా కేవలం నిజమైన విద్యాదానం కోసమే నేను ప్రారంభించబోతున్న సరస్వతి నిలయం రా, అంజలి ఇంటర్నేషనల్ స్కూల్. ఎక్సలెంట్ రా. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ రా. అదేరా, అదే నా డ్రీమ్. దూరమైన నా బిడ్డ, నా అంజలి కనిపించేంత వరకు అదేరా నా ప్రపంచం. సలాం ఇన్స్పెక్టర్ సాబ్. సలాం కాసిం భాయ్. ఏంటి కాసిం భాయ్, ఇలా వచ్చావేంటి? సాబ్, ఒక ఘోరం జరిగిపోయింది సాబ్. ఒక బద్మాష్ పుర్తి బిడ్డను ఎత్తుకుపోయాడు సాబ్. ఏంటి కాసిం భాయ్, ఘోరం ఏంటి? పురిటి బిడ్డను ఎత్తుకుపోవడం ఏంటి? అసలేం జరిగింది? ఇన్స్పెక్టర్ సాబ్, నాకు తెలిసిన అమ్మాయికి నిన్న హరిప్రసాద్ దవాఖానాలో ప్రసవం జరిగింది. ఆడపిల్ల పుట్టింది సాబ్. ఆ పుట్టిన బిడ్డని ఎవడో ఎత్తుకుపోయాడు సాబ్. ఆ బద్మాష్ని మీరే ఎలాగైనా పట్టుకోవాలి సాబ్. ఆ బిడ్డని నా మీరా బేటికి మీరే ఇప్పించాలి సాబ్. కాసిం భాయ్, కంగారు పడకు. అన్ని వివరాలతోనూ రిపోర్ట్ ఇవ్వు, అంతా నేను చూసుకుంటాను. నారాయణ సార్, కంప్లైంట్ రాసుకోవాలి రా. అలాగే సార్. సార్, పసిబిడ్డను దొంగిలించిన కేసు కంప్లైంట్ రాసుకో. అలాగే సార్. కాసిం భాయ్,
ఏమైంది సాబ్? ఇప్పుడు చెప్పు. నారాయణ రాసుకుంటున్నావా? రాస్తున్నా సార్, రాస్తున్నా. అది సాబ్ జరిగింది. పుట్టిన బిడ్డని పట్టుకెళ్తున్న ఆ బద్మాష్ని నేను చూశాను సాబ్. చీకట్లో వాడి వెంటబడ్డాను. బిడ్డ ఏడుస్తున్నా వాడు తప్పించుకొని పారిపోయాడు సాబ్. పిల్లల్ని ఎత్తుకుపోయి డబ్బుల కోసం అమ్ముకునే నీచ్ కమీనే కుత్తేగాడు వాడు. ఈ పాటికి ఆ బిడ్డని ఎవరికో అమ్మేసే ఉంటాడు. పిల్లల్ని ఎత్తుకుపోవడం, రాత్రికి రాత్రే అమ్మేయడం, ఈ దందా సిటీలో ఎక్కువైపోతుంది. అవును సాబ్. బిడ్డ కనిపించకపోతే ఆ తల్లి గుండె పగిలి ఎంత ఏడుస్తుందో ఎత్తుకుపోయిన వాడికి ఏమి తెలుసు, ఆ బిడ్డని కొనుక్కునే వాళ్ళకి ఏమి తెలుసు సాబ్. తల్లి బిడ్డని వేరు చేయడం పాపం సాబ్. ఆ పాపం చేసిన వారిని అల్లా క్షమించడు. అలాంటి వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు, సత్యనాశ అయిపోతారు సాబ్. కాసింబాయ్, మీ బాధ నాకు అర్థమైంది. పిల్లల్ని దొంగిలించడం అనేది క్షమించరాని నేరం. అలాంటి నేరం చేసిన వాళ్ళకి తప్పకుండా కఠినమైన శిక్ష పడి తీరాలి. నారాయణ, సార్. కాసిం సంతకం తీసుకో. అలాగే సార్. అక్షరం ముక్కరాని అంగోఠా గాండి సాబ్. నా మీరాకు పుట్టిన బిడ్డని మీరే మాకు ఇప్పించాలి సాబ్. తప్పకుండా. ముందు హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాక ఆ రాస్కేల్ ఎవడో తెలిసిపోతుంది. ఈ లాఠీతో కోటింగ్ ఇస్తే ఎత్తుకుపోయిన బిడ్డ ఎక్కడుందో వాడే చెప్తాడు. నారాయణ, సంతకం తీసుకో. అలాగే సార్. ఇన్స్పెక్టర్ సాబ్, పసిబిడ్డను అమ్మిన వాడైనా కొన్నవాడైనా ఇద్దరు దొంగనాయాళ్లే. ఆ తల్లి కండీటి సాక్షిగా అలాంటి వారిని ఉరి తీయాలి సాబ్. భగవంతుడా, నాకు తెలియకుండానే ఎంత పెద్ద తప్పు చేశాను. చేశారు. నా పాప నాకు కావాలి. నా పాప, నా పాప, నా పాప, నా పాప నాకు కావాలి. నా పాప తీసుకురండి. నా పాప నాకు కావాలి. నా పాప నాకు కావాలి. నాకు ఇంజక్షన్ వద్దు. నాకు నా పాప కావాలి. చేపట్టు. నాకు ఇంజక్షన్ వద్దు. పాప, నా పాప, నా పాప నాకు తెచ్చివ్వండి. నా పాప, నా పాప, 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 నా పాప నాకు కావాలి. ఇలా ఎన్ని రోజులు మత్తు ఇస్తాము? పాపం, పాప కోసం ఎంత బాధపడుతుంది. ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, హాస్పిటల్ నుంచి పాప కనిపించకుండా పోవడం ఏంటి? ఇలా ఎలా జరిగిందో మాకు అర్థం కావట్లేదు డాక్టర్.
కాసింబాయ్ ఈ హాస్పిటలేనా? అవును సాబ్. మా మీరా బేటీని కాన్పు కోసం హాస్పిటల్ తీసుకొస్తే పుట్టిన బిడ్డని ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి సాబ్? ఆ సంగతే కనుక్కుందాం రండి. దేఖే ఇన్స్పెక్టర్ సాబ్, బిడ్డ పుట్టిన ఆనందంలో ఉండవలసిన తల్లి ఎలా పడిందో చూడండి. మీరేనా ఇక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్? అవును సార్. వాట్ ఈస్ దిస్? హాస్పిటల్ నుంచి పురిటి బిడ్డ మాయవాడమా? అసలేం జరుగుతుంది ఇక్కడ? సారీ ఇన్స్పెక్టర్ సార్, అనుకోకుండా. కాదు, మీ అందరి నెగ్లిజెన్స్ వల్లే ఇలా జరిగింది. ఈ కాసింబాయ్ కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయాలి. అందరినీ పిలిపించండి. సిస్టర్, స్టాఫ్ అందరిని పిలువు. అలాగే డాక్టర్. నారాయణ, సార్. వీళ్ళందరి పేర్లు వివరాలు నోట్ చేసుకో. అలాగే సార్. నా పేరు సతీష్ సార్. అనుష. సుశీల. అసలేం జరిగిందో ఇప్పుడు చెప్పండి. ఈమెకి నార్మల్ డెలివరీ జరిగింది సార్. పాప పుట్టింది. నిన్న సాయంత్రం దాకా తల్లి బిడ్డ సేఫ్గానే ఉన్నారు సార్. అంటే చీకటి పడగానే ఎవడో దొంగోడు ఎత్తుకుపోయాడా? ఏం మాట్లాడరే? ఇక్కడ ఆయా ఎవరు? నేనే సార్. డెలివరీకి వచ్చిన వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? నాదే సార్. చీకటి పడ్డాక మీరాకి పాలు కూడా ఇచ్చాను. అప్పుడు కూడా ఆ బిడ్డ తల్లి పక్కనే ఉంది. అంతలోనే ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు సార్. నువ్వేనా ఇక్కడ సెక్యూరిటీ గార్డ్వి? అవును సార్. నిన్న హాస్పిటల్లోకి అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదు సార్, అలాంటి వాళ్ళు ఎవరు రాలేదు సార్. ఆశ్చర్యంగా ఉంది. ఇంతమంది ఉండగా ఒక దొంగోడు లోపలికి ఎలా వస్తాడు? నైసాబ్, బయట నుండి దొంగోడు వచ్చాడంటే ఇక్కడ ఉన్న వాళ్ళ మద్దతు ఉండే తీరాలి. ఆ బద్మాష్ బిడ్డని ఎత్తుకొని పారిపోతుంటే నేను వెంటబడ్డాను. అల్లాకి ఖసం, వాడు మళ్ళీ కనబడితే ఖతం చేస్తా. కాసింబాయ్, ఆవేశపడకు. పక్కా ప్లాన్తోనే పసిబిడ్డని ఎత్తుకెళ్ళాడంటే వాడి వృత్తి ఇదే అనుకుంటాను. పసి బిడ్డల్ని ఎత్తుకుపోవడం వృత్తి ఏంటి సాబ్? ఊరి తీయాలి సాలెగాడిని. కాసింబాయ్, వాడు తప్పకుండా ఇదే ఏరియాకి చెందినవాడై ఉంటాడు. వాడిని పట్టుకుని బొక్కలో వేస్తే అన్ని నిజాలు బయటకొస్తాయి. నారాయణ, అన్నీ నోట్ చేసుకున్నావా? ఎస్ సార్. సిస్టర్, ఆమె ఫేస్ చూడాలి, కొంచెం తిప్పండి. देखो साहब, నా మీరా బేటకి న్యాయం జరిగి తీరాలి. మా బిడ్డను మాకు ఇవ్వకపోతే నేనెంతో దూరమైనా వెళ్తాను సాబ్. తప్పు చేశానమ్మా. నీ బిడ్డను నా ఇంటికి తీసుకెళ్లి పెద్ద తప్పు చేశాను. నోరు తెరవలేను, నిజం చెప్పలేను. రా సార్ దగ్గరికి నడు. అసలు ఎంత ధైర్యం నీకు? రా నడు.
యాదగిరి, ఈమెను పంపించామని చెప్పాను కదా, ఇంకా ఎక్కడే ఎందుకుంది? సార్ ఎంత వెళ్ళమన్నా బయటికి పోవడం లేదు సార్. మొన్న పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు కూడా ఇంకా డ్యూటీలో ఉన్నట్టుగా మాట్లాడింది సార్. అందుకే మీ దగ్గరకు లాక్కొచ్చాను. ఏంటి మాటలతో చెప్తే సరిపోదా? హాస్పిటల్లో ఓ పాప కనిపించకుండా పోవడానికి కారణం నువ్వే అని ఆ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పమంటావా? సార్ ఇన్నాళ్ళు ఈ హాస్పిటల్ని నమ్ముకొని ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు ఉన్నట్టుండి వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి పోతాను సార్? ఈసారికి నన్ను క్షమించండి. ఏంటి నిన్ను క్షమించాలా? బిడ్డ ఏమైందో అనే టెన్షన్తో ఆ తల్లి అక్కడ ఎంత ఏడుస్తుందో నీకు తెలుసా? డ్యూటీలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్న నిన్ను క్షమిస్తే నా హాస్పిటల్కున్న మంచి పేరు మొత్తం నాశనం అయిపోతుంది. వెళ్ళు, ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో. వెళ్ళు. అయ్యా సారు, పిల్లలు గల దాన్ని అన్యాయం అయిపోతాను, కనికరించండి. ఏ నీ పిల్లలా? పుట్టి కొన్ని గంటలు కూడా కాకముందే ఆ బిడ్డ తప్పిపోతే ఆ తల్లి కడుపుకోత ఎలా ఉంటుందో నీకు అర్థం కాదా? అర్థం చేసుకునేది అయితే అంత కేర్లెస్గా ఎలా ఉంటుంది సార్? మీరు పొమ్మన్నా కూడా ఇంకా ఇక్కడే ఉందంటే ఇక మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. నీ అంతటా నువ్వే వెళ్తావా, లేక పోలీసులకు ఫోన్ చేయమంటావా? ఆ పని చేయండి సార్. బిడ్డని ఈ ఆయనే మాయం చేసిందంటే మక్కెలు విరగ్గొడతారు. అప్పుడైనా కాస్త బుద్ధి వస్తుందేమో. వద్దు సారు, అంత పని చేయకండి. అయితే వెళ్ళు. హాస్పిటల్ అంటే పవిత్రమైన దేవాలయం లాంటిది. బాధ్యత, శ్రద్ధ, క్రమశిక్షణ ఉన్న వాళ్ళకే నా హాస్పిటల్లో చోటు ఉంటుంది. వెళ్ళు. కాసింబాయ్, హాస్పిటల్లో అందరినీ ఎంక్వైరీ చేశాక ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అర్థమైంది. అంతేకాదు, సరిగ్గా చీకటి పడే వేళకే వచ్చి మెరుపులా ఆ బిడ్డని ఎత్తుకెళ్ళాడంటే ఖచ్చితంగా వాడు పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్లో కేడీనే అయ్యుంటాడు. నారాయణ సార్. పిల్లల్ని ఎత్తుకెళ్లే క్రిమినల్స్ ఫైల్ని బయటికి తీ. అలాగే సార్. సాబ్, చీకట్లో కూడా నేను ఆ దొంగని స్పష్టంగా చూశాను సాబ్. మీ దగ్గర ఉన్న క్రిమినల్ గాడ ఫోటోలన్నీ చూపిస్తే వాడిని నేను పక్కాగా గుర్తుపడతాను సాబ్. అమ్మో, నేను ఆ దొంగని గుర్తుపట్టినట్టే వాడు కూడా నన్ను గుర్తుపడితే? ఏం చేసావా బిడ్డని? లాఠీ దెబ్బలకే నువ్వు అమ్మా అని అరిస్తే నువ్వు ఎత్తుకుపోయిన ఆ పసిపాప అమ్మాని ఎంత ఏడవాలరా? బద్మాష్గా చెప్పరా?
ఆ బిడ్డను ఏం చేసావు చెప్పు. ఎవరికి అమ్మేశావు చెప్పు. చెప్పురా, చెప్పు. దండం పెడతాను, నిజం చెప్తాను సార్. చెప్పు. ఆ బిడ్డను నేను అమ్ముకోలేదు సార్. చీకట్లను పారిపోతుంటే ఓ పోలీసు ఆయన నాకు అడ్డుపడ్డాడు సార్. నాటకాలు ఆడితే మక్కిలు కొడతా. చెప్పరా చెప్పు. కొట్టకండి సార్, కొట్టకండి సార్. చెప్పు. నేను నిజమే చెప్తున్నాను సార్. నాకు భయం వేసి ఆ బిడ్డను రోడ్డు మీద వదిలేసి నేను పారిపోయాను సార్. షటప్. పసిబిడ్డని అక్కడే వదిలిపెడితే మరి ఏమైందిరా? ఆ పోలీసు ఆయనే ఆ బిడ్డను తీసుకెళ్ళి ఉంటాడు సార్. ఎవర్రా ఎవరా పోలీస్? చెప్పరా. ఆయనే సార్. నారాయణ, ఆ బిడ్డను తీసుకెళ్ళింది నువ్వా? అమ్మో, ఈ దొంగని పిలిపిస్తే మొత్తం బయటకు వస్తుంది. నా ఉద్యోగమే పోతుంది. మన ఇద్దరం కలిసి ఆడుకుందామా? ఓ ఆడుకుందాం.